గోట్ గోట్ మూవీ ప్రెడిక్షన్. కొన్నిసార్లు పేర్లోనే ఉంటుంది మనం ఏదో అయిపోతున్నాం అని. వింటామా, వినం, చూస్తామా, ఎస్. నా కళ్ళలో పోయి దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా పోయిరా. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 190 దగ్గరలో ఉన్నాం. 200 అయిపోతే హ్యాపీ, 225 ఇంకా హ్యాపీ, 250 అయితే అత్యాసది. ఓకే మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు విజయ్ గారు ఉన్నారు కదండి. నా ఏ హీరో అన్నా ఏదన్నా ఏ హేటు ఉండదండి. కొంతమంది అనుకుంటారు. బేసిక్గా విజయ్ గారు మంచి యాక్టరే, మంచి డాన్సరే. మన వాళ్ళు కొంచెం మంది ఒప్పుకోరు, బట్ ఓకే, దట్స్ ఎ ఫ్యాక్ట్. అది పక్కన పెడితే ఆయన సినిమాలు కూడా రీసెంట్గా చూస్తుంటే లాస్ట్ 2-3 ఫిల్మ్స్ అస్సలు ఎక్కలేదండి నాకు. లియో కొంచెం పర్లేదు, కానీ ఆ బీస్ట్ కానీ వారిసు కానీ వర్స్ట్ సెలెక్షన్ అసలు. అది పక్కన పెడితే లాస్ట్ ఆయన మంచిగా నాకు నచ్చింది, నాకు మాస్టర్ బాగా నచ్చిందండి సినిమా. అదే కాకుండా తుపాకీ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫిల్మ్స్. నెక్స్ట్ మన డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు. ఈయన చూస్తుంటే నాకు ఒకటే అండి, మీకు మీమ్ చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఓ సినిమాలో ఉంటుంది, ఒక రోజు రిచ్ ఉంటారు, నెక్స్ట్ డే చూస్తే పూర్ ఉంటారు. ఏంద్రా అంటే పేకాట అంటారు. దరిద్రం మా డాడీతో 2020 మ్యాచ్ ఆడుతుంది మామయ్య. రాత్రి మళ్ళీ ప్యాకెట్ ఆడావు, జోకర్ అడుగు పడింది, మేమంతా పాపర్లం అయిపోయామని ఉంటాం, అంతేగా. అర్థమైంది కదా. అయితే మనోడి సినిమాలు ఊపేస్తాయి, లేకపోతే ఇంకా అంతే. ఇప్పుడు మానాడు తీసుకోండి, నాకు చాలా ఇష్టం, మల్టిపుల్ టైమ్స్ చూశాను. అది పక్కన పెడితే మంకాత, అది అసలు క్లాసిక్, అది కల్ట్ క్లాసిక్. నేను బీటెక్లో ఉన్నప్పుడు వచ్చింది. అది మామూలు ఊపు కాదు అసలు. ఆ సినిమా అసలు ఈ డైరెక్టరా అన్నట్టు అలా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే కస్టడీ వచ్చింది, అదే వేరే సినిమాలు అసలు నేను చూడలేదు, బట్ అసలు ఈ బజ్జు కూడా క్రియేట్ చేయనంత సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు బేసిక్ ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఆబ్లిగేషన్ అండి, లేకపోతే పెద్ద హేటర్ అది ఇది అంటారు కాబట్టి మన ఆబ్లిగేటరీ డిస్క్లైమర్ అయిపోయింది కదా. మొదలు పెడదాం. గోట్ ఈ ట్రైలర్ చూసినప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, ఇది ఏదో ఫాస్ట్గా చుట్టేశారు సినిమా. అసలు అక్కడ ఏం ఫీల్ లేదు. ఈ మధ్య నేనే ఎక్కువ అనలైజ్ చేస్తున్నాను, ఎక్కువ ఇమాజినేషన్లు పెట్టుకుంటున్నాను, అర్థం కావట్లేదండి. సరిపోతే శనివారంలో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. నేను ఏమనుకున్నానంటే ఓకే మానాడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ డబల్ యాక్షన్, ఓకే వీళ్ళే టైం ట్రావెల్ చేసి యంగర్ వర్షన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వరల్డ్ ఈవెంట్ ప్రివెంట్ చేయడం, టామ్ క్రూస్ మాదిరి ఏదో ఎక్స్పెక్ట్ చేశా. రుకో జరా సబర్ కరో. ఇది చూశాకైతే మామూలుగా లేదు అసలు. ఆ డిఏజింగ్ కూడా ఒక దగ్గర పర్లేదు, కానీ మిగతా దగ్గర మీసం గడ్డం పెట్టిన విజయ్ గారిని చూస్తుంటే చాలా కామెడీగా ఉందండి. అసలు అది ఆచార్య తర్వాత ఇదే అన్నట్టు అనిపించింది నాకు. మళ్ళీ క్లైమాక్స్ దగ్గరలో ఇక్కడ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, అరుస్తాడు నన్ను ఏం చేయలేవో ఏమో అని. అసలు ఏంటి అది, హౌ డిడ్ ఇట్ ఈవెన్ ఆ ఎడిట్ రూమ్ బయటికి ఎలా వచ్చింది ఆ సీన్ అన్నట్టు. ఇట్ వాజ్ ఫనీ, ఇట్ వాజ్ అన్ఇంటెన్షనల్లీ ఫనీ. అది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. ఇంకా అది పక్కన పెడితే సినిమా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ బీస్ట్ వైబ్సే వస్తున్నాయి నాకు. ఒక కేర్ ఫ్రీ పర్సన్ ఉంటాడు, ఆ ఫ్యామిలీ, ఆ జోకులు, అవి ఇవి 2 సాంగులు 3 సాంగులు వేశారు. సాంగులు కూడా ఒక్కటి కూడా క్యాచ్ చేయలేదండి. ఇండానికి ట్రై చేశాను, కానీ అనిరుద్ధ్ ఉన్నాడు కదా, పట్క రావచ్చు కదా. ఓకే యువన్కి ఓకే సరే, ఎవరి టైం అది. కానీ అదే చెప్తాను కదా, నథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనిపించింది. ఆ గ్రాఫిక్స్ విధంగా కూడా అంత గొప్పగా ఏం లేదండి. అండ్ స్టోరీ కూడా ఇప్పుడు మనకు చూపించిన దాంట్లో ఏం తెలుస్తుందంటే, చూసా బేసిక్గా ఒక గ్రూప్ ఉంటారు, ఒకప్పుడు ఏజెంట్స్, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, వాళ్ళ మీద ఎవరో రివెంజ్ కోసం వస్తున్నారు. చాలాసార్లు ఈ స్టోరీ వచ్చింది హాలీవుడ్లో. సో అందులో ఏదైనా కొత్తదనం ఉందా, మనకి ఏమైనా చూపించట్లేదా. బేసిక్గా కాన్స్పిరసీ థియరీ అయితే చూశానండి. ఈ 2 విజయ్లే కాకుండా ఇంకో 3వ విజయ్ కూడా ఉన్నాడు, విలన్ విజయ్ అది ఇదని. నేను డెప్త్లో చెప్పాను, స్పాయిలర్లా ఉంటుందేమో అని. సో అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్, టైం ట్రావెల్ లాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్, కొత్త ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటే ఊపేస్తుంది సినిమా. నాకు నచ్చింది. లేదు ఇదిదా సినిమా అన్నట్టు చూపించారనుకోండి, నేను హట్ అవుతా. ఎందుకంటే అదే యాక్షన్ అని నేను చేయలేవురా అనో విలన్ గాడు ఉన్నాడు. ఇప్పుడు మనకు చూపించే విలన్ గాడు గడ్డ వేసుకున్నాడు ఉంటాడు కదా, ఆడు విలనా, ఆడు పెద్ద కమెడియన్లా ఉన్నాడు. మేబీ ఇంకో విలన్ ఉంటాడేమో. ఇదైతే బాగాలేదండి. ఇంకా హీరోయిన్ అంటారా, పెట్టారు సాంగుల కోసం ఉంటారు అంతే. అదే అనిపించింది నాకైతే. లేదా మళ్ళీ తను కూడా ఒక ఫీమేల్ స్పై అంటారా, అది చూసాము. ఈ స్పై అంటేనే హిట్ ఆర్ మిస్ అండి. మన తెలుగు స్పైలాగా ఇద్దని నా ఫీలింగ్. ఫైనల్ ఒకటైతే చెప్తాను, నా ఎడంకని గట్టిగా అదురుతుంది. ఇఫ్ దట్ ఈస్ ద రైట్ ఐ ఆర్ రైట్ అయ్యా, ఓకే ఏదోటి నాకైతే తేడా కొడుతుందండి. ముందే ఆ బీస్ట్ సినిమాకి కొడుతున్న వైబ్స్ నాకు గట్టికి కొడుతున్నాయి. మీకేమనిపిస్తుంది? లేదు ఉంది, మ్యాటర్ ఉంది, విజయ్ కొట్టేస్తాడు గట్టికి కొడతాడంటారా? నాకైతే కష్టమే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద రండి. చూసిన వాళ్ళు పిచ్చి పెట్టి 10 మంది వచ్చారు. వాడైతే చెప్తాను, నేను ఈ సినిమా వచ్చేసరికి ట్రావెలింగ్లో ఉంటాను, చూస్తానో లేనో డౌటే. లేట్ అయితే మాత్రం నేను పోయానని మాత్రం అనుకోకండి. థ్యాంక్ యూ.